మీ కావేరిని వెల్కమ్ టు ద నీతా విజయం. ఈరోజు అయితే శనివారం కదండి, శనివారం అదే. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ కావేరిని, మీరు చూస్తున్నారు మీ కావేరి ఛానల్. రండి, నేనైతే ఈరోజైతే కొత్తిమీర అండ్ చూస్తున్నా గచ్చు మీద కలాప ఏంటని చూస్తున్నారా, కానీ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయితే ట్రెండ్ అయిపోయింది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. ఆ రోజైతే గొచ్చు మీద కలాపి వస్తున్నారు చాలామంది, ఒక్కళ్ళు కాదు చాలామంది వేస్తున్నారు. నేను అడిగిన అదేంటి ఈ గొచ్చు మీద కలాప వస్తున్నారు ఏంటి, గొచ్చు మీద కలాప బాగుంటుందా అన్నాను. అయితే గొచ్చు మీద కలాప వేసుకుంటే చాలా బాగుంటుంది, నీకు తెలీదా? అవును, నేను కూడా ట్రై చేస్తాను. అది ఇదంతా గచ్చు కలాప వస్తున్నా, ఇదంతా నీట్గా తుడిసానండి, చేసి అంత నీట్గా చేసాను. ఇదంతా మాకు నీట్గా ఉంటుందండి. ఇదండి మాది, ఎండకి బాగా ఎండిపోతుంది, మంచిగా రెడీ అవుతుంది. ఈరోజు కొత్తిమీర అండ్ టమాటా పచ్చడి. నిన్నైతే బీరకాయ పచ్చడి చేశానండి. ఏంటి పచ్చళ్ళ బాది కావేరి ఏంటి పచ్చళ్ళు నేను సంపూర్ణ అనుకున్నాను. ఏమో పచ్చడి తింటే ఒక ముద్ద ఎక్కుతుందని చికెన్ మటన్ చేప. మొన్న అయితే సండే రోజు లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. ఈ గ్యాస్ బాధ, పొయ్యి బాధ ఏమో అనుకుంటున్నారా? గ్యాస్ ఇంకొకరికి ఇచ్చేసాను నేనేం పొయ్యి ఊదుకుంటున్నా. కానీ ఇదే బెటర్ నన్ను అడిగితే ఇదే బాధ. నాకు తెలిసి అదే నేను ఇచ్చేసినప్పుడు అంటుకోలేదు, దానికన్నా అదే అనిపిస్తుంది. టమాటీ కొత్తిమీర పచ్చడి రెడీ చేద్దాము రండి. అయితే బాండలు తెచ్చుకుందాం, వెళ్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, అయితే ఇదండి మా హౌస్ నీట్గా అయితే క్లీన్ చేసిన. ఇది చెప్దాం అనుకుంటున్నా. ఇది నేనైతే ఇవ్వండి పట్టుకి గుడ్లను రెడీ చేస్తాను. అయితే ఒక ఆవిడ చెప్పింది, ఇదేమో సీతాదేవిది, ఇదేమో గీతాదేవిది. ఈ గుడ్లు దగ్గర ఇవి 15 గుడ్స్ ఎగ్స్ అండి ఈ రోజుకి. అయితే సండే పెట్టమని ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పింది అనమాట. ఆవిడ మాట విందాను. అమ్మ ఎండెక్కగానే వెళ్ళి ఇసుక తెచ్చేసి పట్టుబెట్టాను. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, అబద్ధం చెప్పట్లేదు. గాలి వెళ్ళకుండా ఉండడానికి, దీని మీద ఎక్కువగా మూత పెట్టేస్తే మనకేమో ఇవి కళ్ళిపోతాయంట. దానికి మూత పెట్టుకుని ఉండడానికి ఇదే కట్టిన. పిల్లులు ఎలకలు ఏవి దాని మీద దాడి చేయకుండా. మా ఇంటికి అయితే హెవీగా డాగ్స్ అయితే వస్తాయి. నేను లేకపోతే మాకు కోడి పిల్లలు ఆట ఆడిస్తే కోడి పిల్లలు చాలా వరకు చనిపోయేవండి. అమ్మవారు వచ్చి 2 చనిపోతే, ఒక పిల్లని హఠాత్తుగా అనుకోకుండా చనిపోతే, ఇంకా 3 పిల్లలు పెద్దవి అయిన తర్వాత రీసెంట్లాగే నేను కర్రలకి వెళ్ళానండి, కట్లకని. అదే గ్యాస్ అయిపోయింది కదండి, కట్లకని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 పిల్లలు తినేసింది. అయితే నేను ఎంతకైనా ఇక్కడే ఉంచుదాం అనుకుంటే అవతలు కూడా బాగా రెడీ చేశాను కదండి. కానీ నాటుకోళ్ళు ఉండవండి మనకు, కానీ దానికి షెల్టర్ వేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని సంగతి చూడొచ్చండి. ఇదిగోండి ఖాళీ అండి, మీకు చెప్తాను ప్రతి వీడియోలో ఖాళీ పూర్తిగా. అదైతే ఏదైతే ఉందో ఏంటంటున్నాను, ఏంటంటే అదైతే ఏంటంటే అమ్మవారు చూపిందని అన్నాను కదా, 2 కోడిపిల్లలు చనిపోతేప్పుడు అన్నాను కదా. ఆ 2 కోడిపిల్లలు చూపినప్పుడు కూడా ఇది చూపింది. కానీ ఎంత చక్కగా ఖాళీ అయితే, అందుకే నేను అమ్మవారి పేరు పెట్టాను అనమాట. ఇదండి, ఇవైతే రేపు సండే అయితే నేను పెట్టేస్తున్నాను. 2 పెట్టలకు కూడా గుడ్లు పెడుతున్నాను. అప్పుడైతే గుడ్లు ఎన్ని పెట్టాయంటే నాకు తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ అసలు కోళ్ళు పెంచడం కూడా నాకు రాదు కదా. కానీ ఇప్పుడైతే నా కోళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయిపోయాయో, నా ఒంటి మీద నేను తిని చేసుకొని నన్ను అయితే కొరికేసి అలా చేస్తాయి అన్నమాట కోళ్ళు. మరి డాగ్స్ పెంచుకుంటాము చాలా ప్రేమగా ఉంటాయి, లేకపోతే చిలకలు పెంచుకుంటే చాలా ప్రేమగా ఉంటాయి. కానీ మనం కోడి మాంసమే తింటాం కదా, కానీ కోడి ఎంత ప్రేమగా ఉందంటే అంత ప్రేమగా ఉంది. కానీ దాన్ని పిసికి వండుకొని తినాలంటే ఇప్పటికి నాకు బాధ కలుగుతుందండి. ఒకప్పుడు ఏమి అనిపించేది కాదు.
ఎన్నో పెట్టలు ఎన్నో పుంజులు చనిపోతాడు కరోనా టైంలో నీ చేతితో జల్లేసిన ఆ కోడి బిరువాత గట్ట అంతా అదోలా అనిపించింది అసహ్యంగా. ఇప్పుడైతే అసలు ఏం అనిపించట్లేదు, చాలా హ్యాపీగా నేనైతే ఉన్న కోళ్ళని నీట్ చేస్తున్నాను. అదనమాట. ఇదైతే పట్టుకైతే రెడీ చేస్తున్నా. ఇప్పుడు మనమైతే కొత్తిమీరను అండ్ టమాటా పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. కానీ ఒకటేంటంటే వంట పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండితే ఆ టేస్ట్ వేరబ్బా, మంచి టేస్ట్ ఉంటుంది. అది ఇదండి నా దగ్గర ఉన్న ఈ మట్టి పాత్రలు చాలా ఉన్నాయి, కలెక్షన్ మీకు చూపిస్తా. ఇదిగానండి, ఇదైతే హైలైట్. ఇంకా అందరూ అడుగునవి అమ్మ కళే కొన్నావు ఎక్కడ కొన్నావు కాదు అండి, అంత నీట్గా ఇచ్చేసిన. అయితే ఇప్పుడు మనం రండి చూద్దాం కోడిగుడ్డు పెట్టిందా లేదా అనేది. కానీ చాలాసేపు నానుస్తుంది, పెట్టిందా లేదు ఎవరు తెలిసి కూడా, లేకపోతే ఇది పొరగడుతుంది. ఇది తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఇదే పెద్ద కోడి, దీనివే 15 eggs అని చెప్పినగా. కానీ ఇందులో పెట్టదు, ఇంకో దాంట్లో పెడుతుంది, ఇంకో దాంట్లో మార్చేద్దాం అన్నట్టు. కోల్డ్ విషయంలో మనకు ఎలా నచ్చితే అలా పెడితే అవ్వదు. ఇంకో ఇందులో పెడితే అది దానికి అలవాటు అయిందనమాట, ఇంకో కోడేమో దీనికి అలవాటు అయింది. అలాగా ప్లేసెస్ ఏంటంటే ఇవే నా డ్రెస్సెస్ అండి, ఇక్కడ పెట్టుకున్న ఇవన్నీ బట్టలు ఇంకా నీట్గా ఇచ్చేయాలి. సో ఇదేమో అది కోళ్ళ కోసం, మా పిల్లల గెస్ట్ హౌస్ అండి ఇది. ఇక్కడ ఉండొచ్చు కానీ సిమెంట్ పోయాయి, అవన్నీ తెచ్చుకుని అంత చెత్త అయిపోద్దని ఇంకా డైరెక్ట్గా ఇక్కడే ఏర్పాటు చేసి. ఏదైనా శారీ కట్టినప్పుడు ఇలా కడితేనే బాగుంటుంది, మరీ దీనిగా కట్టుకుంటే అంత కలిపి మంచిగా అనిపిస్తుంది. బ్లౌజ్ అయితే రెడ్ వేసుకోవచ్చు, కాకపోతే రెడ్ ఇది కొత్త బ్లౌజ్ అండి, నేను కుట్టించుకున్నాను 2 బ్లౌజులు, ఎంత 500. అయితే ఒకటి ఇదనమాట, మంచి ఫ్యాషన్ కుడతానమ్మా అన్నది. మరి మీకు కనబడుతుంది లేదా ఫ్యాషన్ కుట్టడం లేదు. ఇదైతే కాటన్ బ్లౌజ్ అండి, 2,500 తీసుకున్నాడు కొత్త బ్లౌజ్. ఇంకో మెరూన్ కలర్ చూడండి, మెరూన్ కలర్ వేసుకుందామని. తర్వాత అన్నం అయిపోయిన వెంటనే మనం, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి కట్టెలు పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి, చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి టేస్ట్గా ఉంటున్నాయి, బాగుంటాయి. ఎప్పుడు వండుకుండేది మనం గ్యాస్ మీద కదా, అప్పుడప్పుడు కూడా కట్టెలు ట్రై చేస్తాం. ఇది ఎండ మీద ఈ విధంగా అయితే చాలా చాలా బాగుందండి. ఈ త్రీలు బాగుంది. ఇప్పుడైతే మనం రెడీ చేద్దాము. అదనమాట. పూర్వం కాలం నాటి ఎండలోనే వంటకాలంటే తడిసి మోపుడు అవుతుంది, ఈ ఎండ ఎంత అవుతుంది తెలుసా. ఇప్పుడు దగ్గర రమ 11:30 అవుతుంది, అంటే 12లో ఎంటర్ అవుతుంది, అంటే మంచి ఎండ ఇది. రండి ఇంకెందుకు మాట్లాడుకోవడం. తీస్తాం, మేము యూట్యూబర్స్, ఐఎంఎస్ ఫెస్సర్స్. తీస్తానండి, ఐఎమ్ ఏ లూస్ రీడర్. ఓకే అయిపోయింది, వేద్దాంలే. తర్వాత వైట్ ముగ్గు పెడితే చాలా బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే ముగ్గు పెట్టేది ఏం పెట్టదు తెలుసా, వరిపిండి పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే కాకులు మన పితృదేవతలు తింటాయి అంటారు. మళ్ళీ మొదలెట్టావా కాదంటే మొదలెట్టాలి, ఎందుకంటే తరాలు మారిన యుగాలు మారినా మనం మాత్రం మారవచ్చు అని. ఓకే సరే, చూస్తూనండి మీ కావేరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బో నా బాధ ఎవరు చెప్పుకోవాలి. పిండి ఆడిద్దాం రండి, ముగ్గు పెడదాం. ఇలాగ వంట అవుతుండగా మనం ముగ్గు రెడీ చేద్దామా. ఒక లెక్కే సాలిపోయింది అనుకోండి, ఇలా ఉంటుందండి. గాలి వచ్చిందనుకో మంచిగా కాలిపోద్ది. ఇదైతే ఇలా అవుతుంది. ముందు కొత్తిమీర ఉంది కదా, వేసేద్దామా డైరెక్ట్ కడుక్కొని నీట్గా వేస్తే ఇవన్నీ వచ్చి ఇప్పుడు కోళ్ళు తింటాయండి. కాసేపటికి నేను మొత్తం నీట్గా మళ్ళీ తుడుస్తా. రోజుకు మార్నింగ్ ఉదయం అండ్ మధ్యాహ్నం తుడిచిద్దాం. ఈ మధ్యన అయితే ఇసుక చాలా ఇది అయిపోయింది అన్నమాట. అదే పండుగ కూడా వచ్చాడు, స్వీట్ కార్న్స్ తింటారా? ఎవరికి ఇష్టం చెప్పండి.
నాకైతే చాలా చాలా ఇష్టం. స్వీట్ కన్సెంటే అయినా మట్టి దాకలు వండి తింటే వాళ్ళు ఉంటుంది కదా అనుకుంటారు కావేరి, కానీ అనుకోండి. ఎందుకంటే మనం 6 సంవత్సరాలు సీనియర్ కదా. యూట్యూబ్లో ఇలా వీడియోలు తీసుకోవడం ఏం పని ఉంటుందంటే అలాగే ఏదో పని. బా మంచి పొగ వస్తుంది ఒక లెక్కల్లో. చాలా మంచిది హెల్త్కి. కరెక్ట్లో పోగా హెల్త్కి చాలా మంచిదండి. ఒకప్పుడు ఎంత దీనిగా ఉండరండి హెల్దీగా. ఇది మంట పెట్టిన తర్వాత మాట్లాడాలని. ఓకే ఇదండి ఈ బ్లౌజు కొలతకి. ఇది ఈ బ్లౌజ్ కొలతకి ఇదండి. ఈ 2 బ్లౌజులు ఇచ్చిన ఈ 2 150 రూపాయలండి. సారీ 500. సారీ మర్చిపోతున్నా. ఎందుకు 500 తీసుకున్నాడు తెలుసా? దీనికేమో ఎలాస్టిక్ పెట్టాడు అంటే దీనికేమో బొట్టు పెట్టాడు. నేను బొట్టు అడిగా. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి జాకెట్లు చాలా ఉన్నాయని, కానీ మోడల్ లేవు అని. డ్రెస్సులు అయితే మోడల్ డ్రెస్సులు ఉంటాయి మన దగ్గర. బ్లౌజుల్లో కూడా మంచి మోడల్ కూడా కుట్టుకుందామని ఇలా చేశాను ప్లాన్. ఇది ఈ టైప్లో ఇది కుట్టమన్నాను, కానీ ఇదైతే బోర్డ్ అనమాట. కానీ దీనికి ఇలా డిజైన్ పెట్టినందుకు మాత్రమే. ఇదంటే కుట్టు క్లాత్ 100 రూపాయలు అంటే కుట్టు కూడా 200. డిజైన్ పెట్టేశాడు కాబట్టి ఈ డిజైన్ ఈ నెక్ ఇలా పెట్టాడు కాబట్టి ఇది అది పెట్టాడు కాబట్టి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. ఈ 2కి 100 రూపాయలు అంటే 400, 500 రూపాయలు. ఇంకా మంచి మంచి మోడల్ అతనికి ఇస్తాను కుట్టడానికి అని అనుకున్నా. నేను చెప్పాను కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో మనము క్లోజ్ చేద్దాం వీడియో. తాత కనబడతాడు అందరు కదా. నిజంగా నాకు తాతే కనబడుతున్నాడు. మా తాతకి చూడండి ఎలా చెమట్లకి ఎక్కినా. కానీ మంచిది. థ్రిల్ మాత్రం చాలా 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 బాగుంది. కట్టెల పొయ్యి మీద మట్టి దాకా కళీలు అండ్ కట్టెలు